పార్లమెంటుకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి. ఆ మెడికల్ కాలేజ్ ఉండడం వలన మెడికల్ సీట్స్ పెరుగుతాయి, పీజీ సీట్స్ వస్తాయి. ఇక్కడ నుంచి సామాన్యుడు మెడికల్ కాలేజ్ సీట్ కోసం ఎవరైతే తాపత్రయపడుతుంటారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగేటువంటి మార్గం కలుగుతుంది. అత్యధిక ఫీజులు కట్టుకోలేక, డబ్బులు లేక చాలామంది మెడికల్ విద్యను వాళ్ళు ఒక ప్యాషనేట్ ఉన్నా కూడా సీటు రాకపోవడం, తగినన్ని సీట్లు లేక వాళ్ళు త్యాగం చేసుకునేటువంటి వాళ్ళు. మరికొందరు విదేశాలకు పంపించుకుంటూ ఉక్రెయిన్ లాంటి అనేక దేశాలు, చైనా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఇక్కడ సీట్స్ రాక అటువంటి ప్రాంతాలకు వెళ్ళి మెడికల్ విద్యను అభ్యసిస్తున్నారు. అలా కాకుండా సీట్స్ పెరిగే రూపంలో జరుగుతాయి. ఒక మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, వైద్యం దగ్గర అవుతుంది. దాంతోపాటు ఒక నర్సింగ్ కాలేజ్ కూడా ఉంటుంది. అన్ని రకాల ప్రజలకు చేదోడు వాదుడుగా ఉంటుంది. చాలా మంచిగా ఆరోగ్యవంతులుగా కూడా అన్నిటికీ ఫ్రీగా వైద్యం చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. మెడికల్ డాక్టర్స్ కూడా మన రాష్ట్రంకి ఒక రోల్ మోడల్గా ఉంటాయి అన్నటువంటి ఆ ఉద్దేశంతో అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్ లెగ్ తీసుకొచ్చాడు. మిగిలినటువంటి 12 కాలేజీలు కూడా వివిధ దశలలో ఉన్నాయి. దాదాపుగా కొన్ని కంప్లీట్ కూడా అయినాయి. అటువంటివి పులివెందల, పాడేరు లాంటి మెడికల్ కాలేజ్కు ఎంసీ అప్రూవల్ ఇస్తే స్వయంగా చంద్రబాబు గారు ఉత్తరం రాసి ఎన్నిక పంపించారు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ కూడా తీసుకెళ్లి మిగిలినటువంటి గుంటూరు హాస్పిటల్స్ ఇచ్చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? చిన్న ప్రాంతాలలో కూడా మెడికల్ కాలేజీలు ఉంటే ప్రజలకు కానీ అటు చదువుకునే వాళ్ళకు కానీ ఎన్నో అవకాశాలు పెరిగేటివి, పీజీ సీట్స్ పెరిగేటువంటివి, ఎంతో వైద్యం ప్రజలకు దగ్గర అయ్యండి. కానీ ఆయన అట్లా ఆలోచన చేయకుండా ప్రైవేటు పనులు చేసి తన బినామీలకు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు గత నెలల క్రితం కోటి సంతకాలతో డిసెంబర్లో గవర్నర్ని కలిసి ఇస్తామన్నటువంటి దానిపైన ప్రతి నియోజకవర్గంలో ఒక ఉప్పెనలాగా జరిగింది. ప్రతి ఒక్క నాయకులు కూడా, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ప్రైవేటీకరణ ఆపాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చారు. ఈరోజు అన్నమయ్య జిల్లాలలో కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కూడా ఈరోజు ఇక్కడ జిల్లా కేంద్రానికి చేరుతాయి. మన రాయచూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామం కూడా 82 గ్రామాలకు దాదాపుగా 14 వార్డులు పైగా కూడా నేను స్వయంగా కూడా నేనే పర్యటించి నాయకుల ద్వారా, ప్రజల ద్వారా కూడా ఈ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. దాదాపుగా 55,000 సంతకాలు దగ్గర ఈ నియోజకవర్గం నుంచి మేము కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా కోటి సంతకాలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నారో కోటి పైగా అయినాయి అంటున్నారు. ఈ అన్నిటి కూడా గవర్నర్ గారికి 18వ తేదీన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సబ్మిట్ చేస్తారు. ఇందులో భాగంగా ఈరోజు అన్నీ కూడా జిల్లా ఆఫీస్కి, మన జిల్లాకు సంబంధించిన 6 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా ఆఫీస్కి చేరుతాయి. నెక్స్ట్ 15వ తేదీన ఇదంతా కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ ఒక ర్యాలీగా ఆ వ్యాన్ని విజయవాడకు పంపించడం జరుగుతుంది. విజయవాడలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి 18వ తేదీన సబ్మిట్ చేస్తారు. సో ఇది కార్యాచరణ. ఈ సంతక సేకరణలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఏదైతే ప్రైవేట్ పరం చేయొద్దు అని చెప్పి తమ నిరసన వ్యక్తం చేస్తూ సంతకం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదన్నా కూడా ఒక ఉద్యమ పాట, ప్రజలు 1 కోటి మంది పైగా నిరసన తెలిపి మాకు ఇది వద్దు అని చెప్పి 1 కోటి సంతకాలు ఇచ్చినారు అని అంటే ప్రజల్లో ఎంత భావన ఉందో అవతల పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని దాదాపుగా ఈరోజు అమరావతి కోసం 2-3 లక్షల కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. కానీ మేమేం మాట్లాడలేని పరిస్థితి, మా ప్రాంతానికి ఏందని అడగలేని పరిస్థితి. అలాంటప్పుడు కేవలం 5,000 కోట్ల ఈ మెడికల్ కాలేజీలకు ఖర్చు పెడితే ఇంకా మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా రన్నింగ్ లేకొచ్చి పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అది చేయమని చెప్పి గట్టిగా కోరుతున్నాం. తనకు ఈ సంతకాలన్నీ చూసిన తర్వాత ఈ ప్రజల మనోవేదన అర్థం చేసుకొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ పోరాటానికి సంకల్పించి ఈ పోరాటం ప్రజల తరఫున చేయాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థలు తీసుకోండి, మెడికల్ కాలేజీలు తీసుకోండి, పోర్టు నిర్మాణం తీసుకోండి, స్కూళ్లను నాడు నేడు కింద అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి, అలాగే హాస్పిటల్స్ ఎంతో ఉన్నతగా తీసుకెళ్లేటువంటి వ్యక్తి. అనేక కార్యక్రమాలు చేసినా కూడా తనకు మేము ఎన్నికల ఓటమి చెందిండొచ్చు, కానీ ప్రజలు తిరిగి కోరుకుంటున్నారు జగన్మోహన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటేనే తిరిగి రాష్ట్రం ముందుకు వెళ్తుంది అన్నట్టు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ 1 కోటి సంతకాల సేకరణ విజయవంతంగా చేపట్టడం జరిపింది. రాయచూరు నియోజకవర్గాల యొక్క ప్రజల యొక్క మనోవేదనను మేము అందరం కూడా గమనించుకున్నాం. ఈ ప్రజలు ఏదైతే సంతకాలు పెట్టారో వీటన్నిటిని ప్రాపర్గా విజయవాడకు చేర్చి గవర్నర్కి సబ్మిట్ చేసి దీని నుంచి ఒక పాజిటివ్ నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మా యొక్క ప్రయత్నం మేము చేస్తామని చెప్పి, అలాగే దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం. జై జగన్.